యూట్యూబర్ కోమలి బలవన్మరణం అందరినీ కలిచివేస్తోంది. తన టాలెంట్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోమలి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఒకరోజు సినీ ఫీల్డ్లో హీరోయిన్గా ఎదుగుతానని ధీమాగా చెప్పిన కోమలి విగత జీవిగా మారిందని తెలిసి షాక్ అవుతున్నారు. 21 ఏళ్ల కోమలి ప్రేమ విఫలమవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖపట్టణానికి చెందిన కోమలి హైదరాబాద్లో బీఎస్సీ చదువుతోంది. మణికొండలోని చిత్రపురి కాలనీ ఎల్ఐజీలో బంధువులకు సంబంధించిన ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికి చెందిన అఖిల్ రెడ్డిని ఆమె కొంతకాలంగా ప్రేమిస్తోంది. విశాఖపట్నంలో ఉండగానే వీరి మధ్య పరిచయం ఉంది. హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అఖిల్ రెడ్డి యూట్యూబర్గాను గుర్తింపు పొందాడు. కోమలి 6 నెలల క్రిందట ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చేసింది. కోమలి ఉంటున్న గదికి అఖిల్ వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పెళ్లిపీటలెక్కాల్సిన తన కూతుర్ని అఖిల్ రెడ్డి పాడెక్కేలా చేశాడు అంటూ ఆమె తల్లి రోధిస్తోంది. ఉపాధి కోసం కువైట్కు వెళ్లిన ఆమె కుమార్తె మరణ వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్కు వచ్చేశారు. అందంగా ఉండే నా కూతుర్ని ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అఖిల్ రెడ్డి తన కూతుర్ని మోసం చేశాడని కోమలి తల్లి ఆరోపిస్తున్నారు. వాడు ప్రేమ పేరుతో దగ్గరై నా కూతుర్ని వాడుకున్నాడు. దాని డబ్బులు కూడా వాడేసుకున్నాడు. చాలా డబ్బులు తిన్నాడు. డబ్బు పోయినా పర్వాలేదు. వాడి కారణంగా నా కూతురే లేకుండా పోయింది. 6 నెలల కిందట కూడా నా కూతురు ఇలాంటి ప్రయత్నం చేసింది. అప్పుడు ఆమెకు నచ్చచెప్పా. వాడిని వదిలేస్తా అని చెప్పింది. సినీ ఫీల్డ్లో గుర్తింపు తెచ్చుకొని హీరోయిన్ అవుతానని చెప్పింది. చివరికి ఇలా చేసింది అని ఆమె చెప్పారు. అఖిల్ అక్క తనకు ఫోన్ చేసి బెదిరించిందని కోమలి తల్లి చెప్పారు. నా తమ్ముడు చనిపోతే మీదే బాధ్యత అని బెదిరించింది. కానీ నా కూతుర్నే బలి తీసుకున్నారు. శనివారం నైట్ కూడా వాడు నా కూతురు రూమ్కొచ్చి ఆదివారం వెళ్లిపోయాడట. ఆ రోజే వాడితో గొడవ పడ్డాడు. ఆ గొడవ తర్వాతే నా కూతురు ఇలా చేసింది. నా కూతురు చావుకు కారణమైన అఖిల్ను కఠినంగా శిక్షించాలి అని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాయదుర్గం ఎస్ఐ వెంకన్న ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలను మీడియాకు తెలిపారు. ఉదయం ఒక సూసైడ్ కేసు రిపోర్ట్ అయింది. వరలక్ష్మి గారు అని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ కూతురు కోమలి చిత్రపూర్ సొసైటీలో తన రూమ్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి, అది దానితో పాటు ఒక అఖిల్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళకి రిలేషన్ ఉంది, మాకు కొంచెం అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అది వెరిఫై ఇంట్లో కేసు రిజిస్టర్ చేసినాం. ఆ డెడ్ బాడీ పోస్ట్మార్టం కూడా పంపడం జరిగింది. ఇది ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తే ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే, ఈ అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు కూడా వైజాగ్ సంబంధించిన వాళ్ళు అక్కడ 2023లోనే వాళ్ళ పరిచయం. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త క్లోజ్ అయింది. తర్వాత వాళ్ళ జాబ్ పర్పస్లో అబ్బాయి, అదేవిధంగా ఈ అమ్మాయి కూడా స్టడీ పర్పస్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఈ వీళ్ళ ఫ్రెండ్షిప్ నడుస్తుంది. మధ్యలో ఈ అమ్మాయి అతనికి ప్రపోజ్ చేసింది, లవ్ చేస్తానని చెప్పేసి. బట్ అతను ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అతనికి వేరే పర్సనల్ రిలేషన్ ఉంది కాబట్టి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే చెప్తున్నాడు. బట్ ఈ అమ్మాయి నువ్వే కావాలని చెప్పి అతను కంటిన్యూగా ఇమ్మడబడటం జరుగుతుంది. ఈవెన్ చనిపోవడానికి ఒకరోజు ముందు కూడా వాళ్ళు కలుసుకొని అదే డిస్కస్ చేస్తే అబ్బాయి కూడా అదే వద్దు, నాకు ఇష్టం లేదు, ఇది నన్ను వదిలేయి, మనకి ఎక్కడ ఉంటున్నాను, నీకు అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు ఎమ్మడబడుతుందని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా అమ్మాయి తన డైరీలో రాసుకున్నాడు. దొరికిన ఎవిడెన్స్ ప్రకారం డైరీలలో కూడా అతను ఇష్టం లేదు అతనికి, బట్ అతనంటే నాకు ఇష్టం, ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుని వెనకకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అని చెప్పి తన భావాలన్నీ కూడా డైరీలో రాసుకున్నది. ఆ డైరీలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అఖిల్ రెడ్డిని కోమలి చాలా ఏళ్ల నుంచి ప్రేమిస్తోంది. అయితే అఖిల్ రెడ్డి ఆమె ప్రేమను తిరస్కరిస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది. అతడు తన ప్రేమను అంగీకరించాలని ఆమె తిరుపతిలో పూజలు కూడా చేసింది. తిరుమల మెట్లను కాలినడకన ఎక్కి మొక్కు చెల్లించుకుంది.
అయితే అఖిల్ రెడ్డి అప్పటికే మరో యువతితో రిలేషన్లో ఉన్న కారణంగా కోమలి ప్రేమను తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే సున్నిత మనస్కురాలైన కోమలి మాత్రం అఖిల్ రెడ్డిని మర్చిపోలేకపోయింది. అమ్మా సారీ, నేను వాణ్ణి మర్చిపోలేకపోతున్నా అంటూ కొన్ని రోజుల క్రిందట కోమలి ఒక వీడియో కూడా చేసింది. అఖిల్ తన ప్రేమను నిరాకరించడంతో 6 నెలల క్రిందట సైతం కోమలి బలవన్మరణానికి యత్నించింది. కోమలి బలవన్మరణానికి ప్రయత్నించింది. అప్పుడే ఆమె తల్లికి కోమలి ప్రేమ విషయం తెలిసింది. తాజాగా తాను ఇష్టపడ్డ వ్యక్తిని చివరిసారిగా ఇంటికి రప్పించుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరగా అఖిల్ రెడ్డి ఎప్పట్లాగే అది సాధ్యం కాదని చెప్పినట్టు తెలుస్తోంది. మనస్తాపానికి గురైన కోమలి అతడు వెళ్లిపోయిన వెంటనే చీరతో ప్రాణాలు తీసుకుంది. అంతకుముందు ఒక లేఖ రాసి పెట్టింది. కోమలి మరణంలో అఖిల్ ప్రమేయం ఉందని తెలిస్తే అతడిపై తప్పకుండా కేసు నమోదు చేస్తామని రాయదుర్గం ఎస్ఐ వెంకన్న తెలిపారు.